పల్లెల్లో పట్టణాల్లో వాడవాడల మా ఊరి దేవుడు అందాల రాముడు అంటూ రామయ్యకు నిరాజనాలు పడుతున్నారు. అయోధ్యపురిలో బలరాముడు రామ్లాల్ కొలువు తీరిన వేళ జన సందోహంతో పండుగ వాతావరణం నెలకొంది. జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ నందు సినీ నిర్మాత డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సీతారామచంద్ర స్వామి విగ్రహాలకు పూజలు చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పూజాది కైంకర్యాల్లో మండవల్లి సోంబాబు, బాబురావు రెడ్డి, కటారి సీతారాంబాబు, మల్లాబత్తుల మునేశ్వరరావు, చింతల నాని, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. సౌభాగ్య థియేటర్ లో ప్రదర్శనమవుతున్న హనుమాన్ చిత్రాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రేక్షక అభిమానులకు, భక్తులకు ఉచితంగా మధ్య ఆంజనేయ స్వామి ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ప్రతి టికెట్ లో కొంత భాగాన్ని అయోధ్య రామ మందిరానికి ఇటువంటి పూజలకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతమని మీడియాతో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంగా అభివర్ణించారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామాత్మక పరమేశ్వర शेषत्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम सुखनिद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम राम जय। ఈ హనుమాన్ సినిమా థియేటర్స్ అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయించమన్నారు. ఇది ఈ హనుమాన్ సినిమాకి వచ్చే డబ్బులు, హనుమాన్కి వచ్చిన డబ్బులు 5 రూపాయలు ప్రతి టికెట్కి ఒక 5 రూపాయలు దానికి ఇవ్వటం గురించి, అలాగే ఈ శ్రీరామ మందిరం గురించి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరిగింది. థియేటర్స్లో అందరూ మన మధ్యాహ్నం టెంపుల్ నుంచి వారందరూ ప్రసాదం పంపించారు. ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థియేటర్ దగ్గర, సౌభాగ్య థియేటర్ దగ్గర రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి దాదాపు 1000 లడ్ల వరకు ప్రసాదాలను తెప్పించి ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి జనాభా భక్తులు అందరికీ కూడా పంచడం అనేది ఆయన యొక్క పెద్ద హృదయానికి నిదర్శనం. 500 సంవత్సరాల కృషి తర్వాత ఈవేళ అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉందంటే ఇది అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా కుల మత ప్రసక్తి లేకుండా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ భారతీయులందరూ గర్వించేటటువంటి ఘట్టం ఈ రోజు. చాలా సంతోషం.